నువ్వెప్పుడైనా ఆలోచించావా? నిజమైన ప్రేమ కలుసుకునే ముందు ఈ విశ్వం నీ ఆత్మని ఎందుకు కాలుస్తుంది? బంగారు వ్యాపారి బంగారాన్ని మల్లెపూలాగా మార్చే ముందు అగ్నిలో వేస్తాడు కదా. అదేవిధంగా నీవు సరైన సంబంధం దగ్గరికి వచ్చినప్పుడల్లా అకస్మాత్తుగా అంతా చెల్లాచెదురైపోతుంది. ఏదో తలుపు నీవు చేరుకునే ముందే మూసివేయబడినట్టు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. చేతికి అందేది కేవలం నిరాశ మాత్రమే. ఇది కేవలం సంయోగమా, లేక నీ ఆత్మకి అతిపెద్ద పరీక్ష అనే సంకేతమా? ఒంటరితనం. ఆ లోతైన రాత్రుల్లో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు నువ్వు నక్షత్రాలను చూస్తూ ఉంటావు కదా. అప్పుడు నీ మనసులో ఈ ప్రశ్న రాదా? నాతోనే ఎందుకిలా జరుగుతుంది? నాలోనే ఏదో లోపమా? ఒకవేళ నేను చెప్తే ఈ ఒంటరితనం, ఈ పోరాటం, ఈ బాధ ఇది నీ శిక్ష కాదు, నీ తయారీ, ఆ దివ్య సమాగమం కోసం నీ ఆత్మకి కసాయి. దానిని నువ్వు సోల్మేట్ అంటావు. విశ్వం ఆ వ్యక్తిని కలుసుకునే ముందు నువ్వు ఆ ప్రేమని నిర్వహించడానికి, నెరవేర్చడానికి అర్హుడివ్యా అని నిర్ధారించుకోవాలనుకుంటుంది. ఇది సాధారణ మిలనం కాదు, రెండు ఆత్మల మహాసమాగమం. దీనికి అర్హత కావాలి. ఇది విశ్వం సృష్టించిన ఒక నియమం. అది నిన్ను నేరుగా నీ సోల్మేట్ దగ్గరికి పంపదు. ముందు నీ మార్గంలో 5 అలాంటి కసాయిలు, 5 అగ్నిపరీక్షలు పెడుతుంది. వాటిని దాటకుండా ఆ మిలనం సాధ్యమే కాదు. ఈ వీడియో కేవలం ఆ సవాళ్లు ఏమిటో చెప్పదు, ఆ గాఢమైన దాచిపెట్టిన సత్యాన్ని బయటపెడుతుంది. ఆ పరీక్షలు ఎందుకు అవసరం? అవి నీ ఆత్మని ఆ మహాసమాగమం కోసం ఎలా తయారు చేస్తాయి? సో రండి, ఈ రహస్యం మీద నుంచి తెరతీద్దాం. నీ ఆత్మ ఆ 5 అగ్నిపరీక్షల గుండా ఎందుకు వెళ్ళాలి? నీకు నీ సోల్మేట్ మధ్య నిలబడినవి. 1000 సంవత్సరాల క్రితం నగరాలు లేనప్పుడు, శబ్దం లేనప్పుడు ఆ శిమునులు జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్లేవారు? దట్టమైన అడవుల్లోకో, కొండల లోతైన గుహల్లోకో వాళ్ళు ఏకాంతం వెతుక్కునేవారు. ఎందుకు? వాళ్ళు ప్రపంచం నుంచి పారిపోతున్నారా? కాదు, తమతోనే కలుసుకోవడానికి వెళుతున్నారు. ఇక్కడే దాగి ఉంది విశ్వం మొదటి కసాయి రహస్యం, ఏకాంతం అగ్నిపరీక్ష. నువ్వు నీ సోల్మేట్ని కలుసుకునే వరకు విశ్వం నిన్ను మళ్లీ మళ్లీ ఒంటరితనం లోయలోకి తూసేస్తుంది. ఇది శిక్ష కాదు, సాధన. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ముందు ఒక అద్దం పెట్టబడుతుంది. అలాంటి అద్దం, అందులో నువ్వు ప్రపంచం నుంచి దాచిన నీ ముఖం కనిపిస్తుంది. నీ భయాలు, నీ అపూర్ణ కోరికలు, నీ లోతైన గాయాలు, నీ ఒంటరితనం నిజంగా విశ్వం నీకిచ్చిన ఒక అద్దమని ఎప్పుడైనా ఆలోచించావా? అందులో అది నిన్ను నీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది. నువ్వు నీతోనే ఉండడం నేర్చుకునే వరకు, నీ స్వంత ఉనికిలో శాంతి పొందే వరకు మరొకరి ఉనికిని గౌరవించడం ఎలా? విశ్వం ముందు నిన్ను పూర్ణం చేస్తుంది. తద్వారా నువ్వు మరొక సగం కోసం వెతకడం ఆపేస్తావు. నువ్వు ఈ ఏకాంతం పరీక్షని దాటడం మొదలుపెట్టినప్పుడు విశ్వం నీ ముందు 2వ కసాయి పెడుతుంది, గతం, నీడల నుంచి విముక్తి. ఉపనిషత్తుల్లో ఒక అందమైన మాట ఉంది. మనిషి అతని ఏమి ఉన్నాడో కాదు, అతని జ్ఞాపకాలు ఏమిటో అది. నీ గతం ఒక భారీ భారంలాగా నువ్వు నీ వీప మీద మోసుకుంటూ తిరుగుతున్నావు. పాత అపూర్ణ కథలు, పాత సంబంధాలు, పాత గాయాలు. ఈ భారం నీతో ఉన్నంతవరకు నువ్వు ముందుకు ప్రయాణం చేయలేవు. అందుకే విశ్వం ఒక ఆట ఆడుతుంది. అది అకస్మాత్తుగా నీ పాత ప్రేమికులను, నిన్ను గాయపరిచిన వాళ్లను నీ జీవితంలోకి తిరిగి పంపుతుంది. వాళ్ళు తిరిగి ఎందుకు వస్తారు? ఇది కేవలం యాదృచ్ఛికమా? కాదు, ఇది పరీక్ష. విశ్వం చూడాలనుకుంటుంది, నువ్వింకా ఆ దారాలతో బంధించబడి ఉన్నావా? వాళ్ళు తిరిగి రావడంతో నీ గుండె ఇంకా వణుకుతుందా? లేక నువ్వు ఒక శాంతమైన చిరునవ్వుతో వాళ్ళని వీడ్కోలు చెప్పడం నేర్చుకున్నావా? గతం ఏదో నీడ మళ్లీ మళ్లీ తిరిగి వచ్చి నీ తలుపు తట్టినప్పుడు ఇది నిన్ను వెనక్కిలాగే కుట్రనా? లేక ఆ తలుపును ఎప్పటికీ మూసివేయడం నేర్చుకున్నావా అని చూడే పరీక్షనా? ఈ జ్ఞానం 1000 సంవత్సరాల పాతది, ఋషుల అనుభవం నుంచి పుట్టింది. కానీ నేను చెప్తే నువ్వు నమ్ముతావా? ఈరోజు శాస్త్రం కూడా ఈ గాఢమైన రహస్యాల వైపు వేలు చూపుతుంది. నీ ఆత్మ ప్రయాణం, నీ మెదడు తరంగాలడం విశ్వం శక్తి నియమాలలో కూడా రాయబడి ఉందని. అవును, ఇది సత్యం. ఋషులు ధ్యానంలో మడిగి పొందిన ఆ జ్ఞానం ఈరోజు శాస్త్రం తన పరికరాలతో అదే వరకు చేరుతుంది. గుహా, ప్రయోగశాల ప్రపంచాలు వేరుగా కనిపిస్తాయి, కానీ సత్యం ఒక్కటి. ఇక్కడే విశ్వం 3 కసాయి రహస్యం దాగి ఉంది. 3వ కసాయి తెరతీస్తుంది. శక్తి తరంగాల పరీక్ష, ది టెస్ట్ ఆఫ్ వైబ్రేషన్. క్వాంటమ్ ఫిజిక్స్ అతి పెద్ద ఆశ్చర్యపరచు సత్యం ఏమిటి? ఈ విశ్వంలో ఏదీ ఘనం కాదు. నీ శరీరం, ఈ రాయి, ఈ నక్షత్రాలు అణుస్థాయిలో కేవలం శక్తి కంపించే తరంగాలు మాత్రమే. నీ ఆలోచనలు, నీ భావాలు, అవి కూడా శక్తే. ప్రేమ ఒక శక్తి, భయం ఒక శక్తి, శాంతి ఒక శక్తి. ప్రతి భావనకి తన స్వంత ఫ్రీక్వెన్సీ, ఒక కంపనం ఉంటుంది. విశ్వం నియమం,
సమాన శక్తి సమాన శక్తిని ఆకర్షిస్తుంది. నీలో నిరాశ, ఒంటరితనం, స్వయం సందేహం శక్తి కంపిస్తే నువ్వు నీ జీవితంలో అలాంటి వ్యక్తుల్ని, పరిస్థితుల్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తావు. ఆ శక్తిని మరింత పెంచేవి. ఇది ఆశ్చర్యం కాదా? క్వాంటమ్ ఫిజిక్స్ ఈ సిద్ధాంతం మన ఋషులు వేల సంవత్సరాల క్రితం చెప్పిన అదే సత్యం. యథా దృష్టి తథా సృష్టి. నీ దృష్టి ఎలాంటిదో అలాంటి ప్రపంచం సృష్టించబడుతుంది. నీ సోల్మేట్ ఒక ఉన్నత శక్తి స్థాయిలో నిన్ను ఎదురు చూస్తున్నాడు. అతన్ని కలుసుకోవడానికి మాటలు లేక ప్రయత్నాలు కాదు, నీ శక్తి స్థాయిని పైకి ఎత్తు. విశ్వం నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది. బయటి ప్రపంచంలో ప్రేమ వెతకడానికి బదులు నీలో ప్రేమ శక్తిని సృష్టించడం నేర్చుకునే వరకు ఆ తర్వాత వస్తుంది 4వ అతి కఠినం కసాయి, అహంకారం లయమైపోవడం పరీక్ష. నీ మెదడు ఒక భాగం ఉంది. దాని ఏకైక పని నిన్ను రక్షించడం. అది నేను, నాది అనే గోడ నిర్మిస్తుంది. ఇది అహంకారం. ఇది నిన్ను గాయం నుంచి కాపాడుతుంది. కానీ ఇదే నిన్ను గాఢ కనెక్షన్ నుంచి ఆపుతుంది. నిజమైన ప్రేమ అహంకారం మరణం కోరుతుంది. న్యూరోసైన్స్ చెప్తుంది, ఇద్దరు గాఢ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ మెదడు తరంగాలు ఒకదానితో ఒకటి సింక్ అవుతాయి. నేను, నువ్వు భేదం కరిగిపోతుంది. కానీ అహంకారానికి ఇది ఇష్టం ఉండదు. ఎందుకంటే దాని ఉనికి ప్రమాదంలో పడుతుంది. అందుకే విశ్వం నీ అహంకారాన్ని మళ్ళీ మళ్ళీ సవాల్ చేస్తుంది. అది నీ జీవితంలో అలాంటి పరిస్థితులు సృష్టిస్తుంది. అక్కడ నీ అభిమానం, నీ ప్రేమ మధ్య ఎంచుకోవాలి. అది నిన్ను వంచుతుంది, పగులుగొడుతుంది. నువ్వు అర్థం చేసుకునే వరకు. ప్రేమ పొందడానికి కాదు, కోల్పోవడానికి. నీ మెదడు నిన్ను జీవంగా ఉంచడానికి అహంకారం డాలు తొడుగుతుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించావా, అదే ఢాలు నిన్ను ఆ గాఢ ప్రేమ అనుభవం నుంచి ఆపుతోంది అని? అహంకారం కరిగిన తర్వాత మాత్రమే సాధ్యం. పురాతన జ్ఞానం, ఆధునిక శాస్త్రం రెండు ఒకే దిశలో సూచిస్తున్నాయి. ఆత్మ రూపాంతరం, శక్తి శుద్ధీకరణ, అహంకారం త్యాగం. ఇదంతా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం జ్ఞానం. కానీ ఈ జ్ఞానాన్ని జీవితంలో అమలు చేయడం సాధన. సో నువ్వు ఆ ప్రాక్టికల్ మార్గాలు, టెక్నిక్స్ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ పరీక్షల కోసం నీ ఆత్మని నిజంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధాంతాలు తెలుసుకోవడం ప్రయాణం మొదటి అడుగు. కానీ గమ్యం చేరడానికి నడవాలి. జ్ఞానాన్ని అనుభవంగా మార్చడమే సాధన. సో రండి ఆ సాధనాలు తెలుసుకుందాం. ఈ పరీక్షల కోసం నీ ఆత్మని సిద్ధం చేసేవి. ఇది ఏదో క్లిష్టమైన ఆచారం కాదు, జీవితం జీవించే కళ. మొదటి ఉపాయం, ఏకాంతం అద్దం ముందు నిలబడడం. నేను చెప్పాను కదా, విశ్వం నీకు ఏకాంతం అద్దం చూపిస్తుంది. దాని నుంచి పారిపోకు, ఎదుర్కో. దీనికి ఒక సరళ అభ్యాసం. ప్రతిరోజు కేవలం 15 నిమిషాలు మొబైల్ లేకుండా, పుస్తకం లేకుండా, సంగీతం లేకుండా మౌనంలో కూర్చో. కళ్ళు మూసుకో. వచ్చే వెళ్ళే శ్వాసల మీద దృష్టి పెట్టు. నీ మనసులో వేల ఆలోచనలు లేస్తాయి. చింతలు, భయాలు ఉపరితలానికి వస్తాయి. వాటిని ఆపకు. కేవలం ప్రేక్షకుడిలా చూడు. ఆకాశంలో మేఘాలు తేలుతున్నట్టు. ఏ నిర్ణయం లేదు, ఏ విశ్లేషణ లేదు. కేవలం శుద్ధ సాక్షి భావం. నువ్వు ఇలా మొదలుపెట్టినప్పుడు మొదట్లో తీవ్ర అస్వస్థత అనిపిస్తుంది. కానీ నువ్వు కొనసాగితే క్రమంగా నువ్వు నీ స్వంత ఉనికిలో శాంతంగా, సహజంగా ఉంటావని తెలుస్తుంది. బయటి శబ్దం తగ్గిపోతుంది. మొదటిసారి నీ ఆత్మ మధురమైన నెమ్మది స్వరం వినిపిస్తుంది. సంకల్పంతో కాల్చు. ఇది కేవలం చర్య కాదు, విశ్వానికి ఒక సందేశం. నువ్వు ఇప్పుడు సిద్ధమని. ఆ కాగితం బూడిదవుతున్నట్టు చూస్తూ నిజంగా అనుభవించు. ఒక భారీ భారం నీ హృదయం నుంచి ఎప్పటికీ తొలగిపోయిందని. నువ్వు గతం ఖైదీ కాదు, భవిష్యత్తు సృష్టికర్తవు అవుతావు. ఆ భారాన్ని మోసుకుంటూ ఎగరడాన్ని ఆపే భారం కావాలా, లేక బూడిదలా తేలికై కొత్త ఎత్తులు అందుకోవడానికి సిద్ధమా? మూడో ఉపాయం, నీ శక్తికి యజమాని అవ్వు. నీ శక్తే నీ ప్రార్థన. నువ్వు విశ్వానికి పంపేది అదే తిరిగి వస్తుంది. నీ శక్తిని మార్చడానికి అతి సరళ, శక్తివంతమైన మార్గం కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు, ప్రతి ఉదయం లేచిన వెంటనే కళ్ళు మూసుకో. మనసులో 3 విషయాలకి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పు. నీ శ్వాసలు కావచ్చు, తల పైకప్పు కావచ్చు, లేక ఈరోజు లభించిన ఒక క్షణం సౌకర్యం కావచ్చు. ఈ చిన్న అభ్యాసం నీ మెదడు కెమిస్ట్రీని మార్చేస్తుంది. నీ దృష్టి లేనిది నుంచి ఉన్నది మీదకి మళ్ళుతుంది.
కొన్ని వారాల్లోనే నీ నిరాశ, ఆందోళన ఫ్రీక్వెన్సీ శాంతి, ప్రేమ ఉన్నత ఫ్రీక్వెన్సీగా మారుతుందని తెలుస్తుంది. నీ శక్తి మారితే నీ ప్రపంచం మారుతుంది. ఎప్పుడైనా గమనించావా? ఫిర్యాదు చేస్తే మరిన్ని ఫిర్యాదు కారణాలు దొరుకుతాయి. అయితే దీని విలోమం కూడా నిజం కాదా? చివరి మార్గం అహంకారం బంగారు పంజరం నుంచి బయటపడు. అహంకారం ఎప్పుడు సరైనది అవ్వాలనుకుంటుంది, అయితే ప్రేమ ఎప్పుడూ కనెక్ట్ అవ్వాలనుకుంటుంది. దీని అభ్యాసం నీ సంబంధాల్లో చేయాలి. తర్వాతసారి నీ సన్నిహితుడితో వాదన లేక అభిప్రాయ భేదం వచ్చినప్పుడు ఒక క్షణం ఆగు. నువ్వు 100% సరైనవైనా అహంకారానికి గెలుపు అవకాశం ఇవ్వకు. కేవలం ఇలా అను, నేను నీ మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ఒక్క క్షణంలో నీ అహంకారం అరుస్తుంది, నిన్ను రెచ్చగొడుతుంది. కానీ నువ్వు శాంతంగా ఉంటే సరైనది అవ్వడం చిన్న సంతోషం కంటే కనెక్ట్ అవ్వడంలో గాఢమైన శాశ్వత సంతోషం ఉందని అనుభవిస్తావు. నువ్వు కఠినత నుంచి మృదుత్వం వైపు వెళ్తావు. ప్రేమను స్వీకరించడానికి ఒక తెరిచిన సురక్షిత పాత్ర అవుతావు. ఈ ఉపాయాలు, టెక్నిక్స్ కేవలం సాధనాలు. నిజమైన పని ఈ సాధనాలతో నీ ఆత్మని చెక్కడం, దానికి ఒక రూపం ఇవ్వడం, దివ్య ప్రేమని ఆకర్షించగలిగేలా. ఇది ఒక గాఢమైన ఆంతరిక సాధన ప్రక్రియ. సో నువ్వు ఆ ప్రక్రియని గాఢంగా అర్థం చేసుకోవడానికి సిద్ధమా? ఒక సాధారణ మనిషి ఆధ్యాత్మిక అయస్కాంతంగా మారే చోటు. మనం తెలుసుకున్న ప్రాక్టికల్ ఉపాయాలు కేవలం తలుపులు. నిజమైన ప్రయాణం తలుపు దాటి నీలోని అనంత విశ్వంలో జరుగుతుంది. ఇది రూపాంతరం ప్రక్రియ. నీ చైతన్యం, శక్తి, మనసు, మట్టిని మళ్ళీ రూపొందించడం. ఇది ఆత్మ ఆల్కిమీ. మొదటి దశ శూన్యంలో దిగడం. సాధన మొదటి అడుగు మౌనంగాఢతలో మునిగిపోవడం. ఇది కేవలం మౌనంగా ఉండడం కాదు, మనసులో నడుస్తున్న నిరంతర శబ్దాన్ని శాంతపరచడం. నీ మనసు తుఫాను సరస్సులాగా వేల ఆలోచనలు లహర్లుగా లేస్తూ ఉంటాయి. మౌన సాధన ఆ లహర్లతో పోరాడడం కాదు, సరస్సుని శాంతంగా వదిలేయడం. అంత మట్టి కిందికి కూరుకుపోయి మొదటిసారి ఆ పారదర్శక నీరు కనిపిస్తుంది. అదే నీ నిజమైన చైతన్యం. నువ్వు ఈ అభ్యాసంలో గాఢంగా దిగినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. మొదటిసారి బోధపడుతుంది, నువ్వు నీ ఆలోచనలు కాదు, వాటిని చూసే సాక్షివి. ఆ ఆకాశం, అందులో ఆలోచనలు మేఘాల్లా వచ్చి పోతాయి. ఇది మొదటి మేల్కొలువు. నీలోని శబ్దం అంతా ఆగిపోయి కేవలం గాఢ శాంతి మిగిలినప్పుడు ఆ శాంతిలో నువ్వు ఎప్పటినుంచో ఉన్నదానితో కలుస్తావు. ఎప్పటినుంచో ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. రెండో దశ శ్వాస చైతన్యం. మనస్సు శాంతమైనప్పుడు నువ్వు శ్వాసల రహస్యాన్ని అర్థం చేసుకోగలవు. నీ శ్వాస కేవలం గాలి కాదు, ఇది ప్రాణం, ఇది జీవశక్తి, ఇది విశ్వం, నువ్వు మధ్యం అదృశ్యవంతన. ప్రతి శ్వాస నువ్వు లోపలికి తీసుకుంటే ఈ విశ్వశక్తిని నీలో నింపుకోవడం. ప్రతి శ్వాస నువ్వు బయటికి వదిలితే స్వయాన్ని విశ్వంలో లయపరచడం. ఈ ద్వారం దాటే టెక్నిక్ సరళం. కేవలం ప్రతి వచ్చే వెళ్ళే శ్వాసకి సచేతనంగా ఉండు. దాని నువ్వు నాసికారంధ్రాల నుంచి ప్రవేశిస్తున్నట్టు, నీ ఊపిరితిత్తులు నింపుతున్నట్టు, తరువాత నెమ్మదిగా బయటకు వెళ్తున్నట్టు. ఈ సచేతనతతో నువ్వు భవిష్యత్తు చింతలు, గతం భారాల నుంచి విముక్తుడివై ప్రస్తుత ఏకైక సత్యంలో స్థిరుడిపోతావు. నీ శక్తి సహజంగా పైకెగుస్తుంది. శాంతి ప్రస్తుతంలోనే ఉంది కాబట్టి నీ ప్రతి శ్వాస ఒక దారంలాగా నిన్ను జీవితంతో కలుపుతుంది. ఎప్పుడైనా దారాన్ని అనుభవించడానికి ప్రయత్నించావా? అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి. మూడో దశ ప్రేమ ఆత్మ సంభాషణ. రూపాంతరం చివరి అతి ముఖ్యమైన మార్గం. స్వయంతో మాట్లాడే విధానం మార్చడం. చిన్నతనం నుంచి మనలో ఒక విమర్శకుడు కూర్చొని ఉంటాడు. ప్రతి తప్పుకి మనల్ని తిట్టేస్తాడు. ఇది అహంకారం స్వరం. ఈ విమర్శకుడిని ఒక ప్రేమికుడిగా మార్చు. నువ్వు స్వయంతో అలాగే మాట్లాడు. ప్రపంచంలో నువ్వు ఎక్కువగా ప్రేమించే వ్యక్తితో ఎలా మాట్లాడతావు? పూర్తి కరుణ, స్వీకృతి, ఓర్పుతో. నీ నుంచి ఏదైనా తప్పు జరిగితే స్వయాన్ని గద్దించకు. ఇలాను, పర్లేదు, నేను నేర్చుకుంటున్నాను. నువ్వు అసురక్షితంగా అనిపించినప్పుడు స్వయానికి గుర్తు చెయ్యి, నేను ఎలాగ ఉన్నానో అలాగే పూర్ణుణ్ణి, అర్హుణ్ణి. ఈ ఆత్మప్రేమ సాధన నీ గాఢ గాయాలను నయం చేస్తుంది. ప్రపంచం ఏ మందు నయం చేయలేనివి. ఇది నీ అహంకారం కోటని క్రమంగా కరిగిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సీతాకోక చిలుక అవ్వడంలాగా. సాధన కుక్కుల్లో నీ పాత స్వరూపం పూర్తిగా ఓడిపోయి కొత్త రూపాంతరిత అందమైన స్వరూపం పుట్టుకొచ్చేలా నువ్వు ఈ ఆంతరిక సాధన అగ్ని గుండా వెళితే నువ్వు కొత్తగా సృష్టించబడవు. నువ్వు ఎప్పటినుంచో ఉన్నదానివవుతావు. ప్రేమని వెతకవు, నువ్వే ప్రేమ స్రోతసవుతావు. నువ్వు భిక్షకుడివి కాదు, సమ్రాటువి. నీలోని సంపదతో పూర్తిగా తృప్తిగా. ఇదే అతిపెద్ద రహస్యం.
నీ సోల్మేట్ నిన్ను పూర్తి చేయడానికి రాడు. అతను ఇప్పటికే పూర్ణుడైన వ్యక్తితో కలవడానికి వస్తాడు. నీ సగం నుంచి కాదు, నీ పూర్తి ఆత్మతో కలవడానికి. విశ్వం అన్ని పరీక్షలు నిన్ను ఆ పూర్ణత వరకు చేర్చి దివ్య నియమం. ఇప్పుడు నువ్వు ఒక శాంత సరస్సు. నువ్వు శాంతంగా ఉన్నప్పుడు మొత్తం విశ్వం నీలో తన ప్రతిబింబం చూసుకోవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నేను నీకు ఒక చివరి ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఇప్పుడే నీ సోల్మేట్ని తలుపు తట్టినట్టయితే నీ హృదయం ఆ ప్రేమని ఏ షరతు లేకుండా, ఏ భయం లేకుండా స్వీకరించడానికి నిజంగా తెరచి సిద్ధంగా ఉందా? ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరివి కాదు, మనమంతా సహప్రయాణికులమే. కింద కామెంట్ చేసి చెప్పు, ఈ కసరిల్లో ఏది ఈరోజు నీ జీవితంలో అత్యంతంగా ప్రతిధ్వనిస్తోంది? తద్వారా మనమంతా ఒకరి శక్తి నుంచి నేర్చుకోవచ్చు. ఈ జ్ఞానజ్యోతిని ఆ ఆత్మల వరకు కూడా చేరచేయండి. బహుశా ఈ మార్గదర్శనం కోసం తిరుగుతున్నవారు. మీరు ఈ గాఢ ప్రయాణంలో మాతో కలిసి ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కుటుంబంలో జాయిన్ అవ్వండి.